ఆయిల్ పోసాను, ఒక పావు ఆయిల్ పోసాను. చూడండి, అల్లం పేస్ట్ ఇది బాగా వేగాలి. ఓకేనా? తర్వాత ఒక పావు ఉల్లిపాయ, ఇదిగోండి ఒక పావు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చూపిస్తాను మొత్తం ప్రాసెస్ మొత్తం. ఇదిగోండి కూడా 5 నిమిషాలు వేగిపోతాం ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద మంటలు కదా, మనం ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పావు పసుపు, ఇదిగోండి ఫ్రెండ్స్ 2 గుప్పుళ్ళు ఉప్పు, ఎందుకంటే ఇది ఎక్కువ కదా ఐటెము మన ఇంట్లో, అంటే పావు మనం తక్కువ వేసుకోవాలి. ఇక్కడ అనుకోండి, ఇదిగోండి చూడండి, ఉల్లిపాయలే ఒక 1/2 కేజీ ఉన్నాయి దగ్గర దగ్గర. చూసారా ఫ్రెండ్స్, ఇది కదులుతుంది, నేను మైక్ తెచ్చుకోలేదు. ఒక్కో రోజు కుదురుతుంది, ఒక్కో రోజు కుదరట్లేదని మైక్ తీసుకురావట్లా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి టమాటా గ్రేవీ. చూసారా ఫ్రెండ్స్, ఒక 1/2 కేజీ టమాటా, అంటే దీంతో 2 కప్పులు వచ్చిందంటే 1/2 కేజీ టమాటా పడుతుంది. ఏంటి మోటరు, ఇదిగోండి ఫ్రెండ్స్ వేసాను కదా, ఇదిగోండి ముక్కలు 2 కేజీలు ముక్కలు, అదేలేండి ఒక 5-6 కాయలు. చూడండి, అన్ని క్వాలిటీ బాగానే చేస్తాం ఫ్రెండ్స్, ఈ కర్రీ పాయింట్ అని పిచ్చిగా చేయలేదు. అదిగోండి మగ్గాలి, మొత్తం వేసాను చూడండి ఫ్రెండ్స్, మొత్తం వేసాను. కొంచెం కారం వేయాలి, 2 స్పూన్లు కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, లక్ష్మి కొంచెం వాటర్ వేయమ్మా, లక్ష్మి కొంచెం వాటర్ వేయి దాంట్లో. అక్కర్లేదు వచ్చి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి కొంచెం వాటర్ కొంచెం మొక్కలు ఇచ్చి, వద్దులే లక్ష్మి, ఉన్నాయిలే నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇలా వచ్చింది కదా, దీంట్లో కొంచెం బెల్లం, ఇదిగోండి బెల్లం, అది సాల్ట్ లేదు, మీరు వేసింది ఏంటి అనుకుంటారు. ఇదిగోండి పులుసు, 5 కేజీల కూర అండి. చూడండి, అరటికాయ పులుసు. అరటికాయ పులుసు కూడా తెలియదా అంటారేమో, ఇది చేస్తున్నానని పెట్టాను. చేద్దాం ముందు అంతా మిక్సీ పెట్టేయండి. ఆరినాక మిక్సీ పెట్టినాక అప్పుడు ఆయిల్ వేద్దాం. లక్ష్మి కొంచెం కరేపాకు ఇయ్యమ్మా, కొత్తిమీర కరేపాకు కొద్దిగా వేసేయండి, చాలండి. ఓకేనా? అంతొద్దమ్మా, కొద్దిగా చాలు. ఓకే, ఇదిగోండి ఇంక దగ్గరికి వస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.